వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటార మండల కేంద్రంలోని కొయ్యూరు గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ గా ఎన్నికైన కొండ రాజమ్మ సమ్మయ్య కాంగ్రెస్ పార్టీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు టీపీసీసీ దుద్దిల్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు సర్పంచ్ రాజమ్మ మాట్లాడుతూ ఐటీ మంత్రి నా దేవుడంటూ కొయ్యూరు గ్రామ పంచాయతీలో పలు సమస్యలను పరిష్కరించారని పేర్కొన్నారు. గతంలో నేను 1994-95లో వల్లెంకుంట యు నాన్మాస్ సర్పంచ్ గా, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, మల్హార్ మండలం జడ్పీటీసీగా, మల్హార్ మండలం కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా నూతన సర్పంచ్ కొండ రాజమ్మ సమ్మయ్య నియమితులయ్యారు. అనంతరం నేను ఇచ్చిన హామీలు, ఇందిరమ్మ ఇండ్లు, వీధి లైట్స్, వాటర్ ప్రాబ్లం లేకుండా నా దృష్టికి తీసుకువచ్చిన ప్రతి సమస్యను మంత్రి దృష్టికి, అదేవిధంగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా చూస్తానని హామీ ఇస్తున్నానని ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లాఖవత్ నవేందర్, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. హామీలు ఇచ్చారు, అవి నెరవేరుస్తున్నారా? నేను పెద్దలు ముందుగా కాళేశ్వరం టీవీకి నమస్కారం తెలుపుతూ, పెద్దలు నా దేవుడు గౌరవనీయులు ఐటీ శాఖ మంత్రుల దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి ఆశీస్సులతో, తర్వాత దేవుడు రాజరాజేశ్వర ఇమ్లవాడ దేవుని ఆశీస్సులతో ఈరోజు మన కొయ్యూరు గ్రామ పంచాయతీ సర్పంచ్గా నేను కొండ రాజమ్మ, నా ప్రజలు నన్ను నమ్మి పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి పెద్దలు ఆశీస్సులతో, మన మంత్రి ఐటీ శాఖ మంత్రుల దుద్దిల్ల శ్రీధర్బాబు గారి ఆశీస్సులతోటి ప్రజలు మాకు అభివృద్ధి కావాలి, మేము కొండ రాజమ్మను గెలిపించుకోవాలని చెప్పి నా కొయ్యూరు గ్రామ అక్కలు, చెల్లెండ్రు, అన్నలు అందరూ కూడా కలిసికట్టుగా నన్ను భారీ మెజారిటీతో గెలిపించడం జరిగింది. ఏదైతే ఎలక్షన్లో నేను హామీ ఇచ్చినో ఆ హామీలను కూడా పెద్దలు మన ఐత ప్రకాష్ రెడ్డి చైర్మన్ గారు ఆశీస్సులు, అదేవిధంగా మాజీ జడ్పీటీసీ రాజిరెడ్డి కోమల గారి ఆశీస్సులతోటి కూడా నేను ఈరోజు ప్రజల ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించుకోవడం జరిగింది. ఏదైతే నేను ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చినో ఒక్కొక్కటి ఖచ్చితంగా నెరవేరుస్తానని చెప్పి బస్టాండ్లో టాయిలెట్ విషయంలో మంజూరైంది. నేను ఏదైతే బస్టాండ్లో టాయిలెట్ ఖచ్చితంగా కట్టిస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అదే కాక నేను ఈది లైట్లు కూడా ప్రతి వాడవాడకు ఈది లైట్లు కూడా పెడతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే పెద్ద గౌరవనీయుల ఆశీస్సులతోటి ఇందిరమ్మ ఇండ్లు కూడా, ఏదైతే నిరుపేద కుటుంబాలు ఉన్నాయో నిరుపేద కుటుంబాలకు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఖచ్చితంగా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మంత్రి గారి ఆశీస్సులతో ఇందిరమ్మ ఇండ్లను కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అదే కాక సదర్ రోడ్డు ఆ రోజు నేను హామీ ఇచ్చిన రైతులకు పొలాల కాడికి పోవడానికి సదర్ రోడ్డు కూడా ఎంతో ఇబ్బందికరంగా ఉంటే నేను చేపిస్తానని చెప్పి ఆ రోజు ఎలక్షన్ల ముందు హామీ ఇవ్వడం జరిగింది. అది కూడా మంత్రి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని మంజూరు తెచ్చే విధంగానే నేను చేస్తానని చెప్పి కోరుకుంటున్నాను. అదే కాక బ్యాక్వర్డ్ ఏరియా పివి నగర్లో విద్యుత్ స్తంభాలు లేవంటి కూడా నేను ఆ రోజు మాట ఇచ్చిన, అవి కూడా స్తంభాలు వేసేసి బుడ్డి చేంజ్ చేయాలని చెప్పి మాట్లాడడం జరిగింది. అదే కాక మాకు అందరికి ఇందిరమ్మ ఇండ్లు లేవు కావాలని చెప్పి అందరు కూడా ఎస్టీలు, వాళ్ళంతా ఎస్టీ కులాలకు చెందిన వాళ్ళు కాబట్టి మాకు అందరికి కూడా ఇందిరమ్మ ఇల్లు కావాలని చెప్పి ఆ రోజు అడగడంతో ఖచ్చితంగా నేను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇందిరమ్మ ఇండ్లు మన ఏదైతే దత్తత గ్రామానికి కూడా తీసుకోవాలని ఆయనకు నేను మొరబెట్టుకుంటా మంత్రి గారికి. మా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం నా కృషి చేస్తానని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.
అదే కాక వాళ్ళు ఏమన్నారంటే మాకు ఉసుక కోరి అయితేనే మా కుటుంబాలు బాగా బాగుపడతారు, మా భూములు కూడా, ఎందుకంటే మేమంతా ఎస్టీలం కాబట్టి మా భూములు కూడా వాళ్ళు ఉసుక కింద తీసుకుంటే కౌలు వస్తుంది, మా కుటుంబాలను బాగుపడతామని చెప్పి అందరూ కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ విషయాన్ని కూడా నాకు పైన దేవుడు మంత్రి ఐటీ శాఖ మంత్రులు దుద్దిల్ల శ్రీధర్బాబు గారి దృష్టికి నేను దాన్ని తీసుకెళ్ళి ఖచ్చితంగా దాన్ని అయ్యేటట్టుగా ఎంబడబడి సార్ దృష్టికి తీసుకెళ్ళి దాన్ని కూడా త్వరలో చేద్దామనే ఆలోచనలో ఉన్నాము. కాబట్టి నన్ను నమ్మి నా ప్రజలు నా గ్రామ పంచాయతీ నుంచి నన్ను ఈరోజు ఎన్నుకోబడినందుకు ఎవరింట్లో ఏ ఇబ్బంది వచ్చినా నాది అని చెప్పి నేను ముందుకెళ్ళి వాళ్ళ బాధలు తీరుస్తానని ఈరోజు ప్రజల ముందుకు వచ్చిన ఏ చిన్న విషయం ఉన్నా నేను అందరి దగ్గరికి వెళ్ళి నా అంటూ సేవ చేస్తానని చెప్పి ఈరోజు కాళేశ్వరం టీవీ గారికి చెప్పుకుంటున్నాను. నేను కొయ్యూరు గ్రామ సర్పంచ్గా ఈరోజు నియమితులైనమంటే పెద్దలు నా దేవుడు ఐటీ శాఖ మంత్రుల దుద్దిల్ల శ్రీధర్బాబు గారి ఆశీస్సులతో, అదేవిధంగా మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీఎన్ బాబు గారి ఆశీస్సులతో, అదే కాక సీనియర్ నాయకులు అయిత ప్రకాష్ రెడ్డి చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి గారి ఆశీస్సులతో, అదేవిధంగా జెడ్పీటీసీ కోమల రాజరెడ్డి గారి ఆశీస్సులతో నేను ఈరోజు నా గ్రామ కొయ్యూరు గ్రామ ప్రజలు అందరూ కలిసికట్టుగా పనిచేసి నాకు ఈరోజు కొయ్యూరు గ్రామ ప్రజలందరూ కూడా నాకు ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. నాకు ఇచ్చి ఈరోజు భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. కొయ్యూరు ప్రజలందరూ కూడా, నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అందరు కలిసికట్టుగా పనిచేసి అందరు కష్టపడి ఈరోజు నేను నా భారీ మెజార్టీకి విజయం ఆన్లైన్ చెప్పి కోరుకుంటున్నాను. ఏదైతే పెద్దలు మన మంత్రి గారు మన కొయ్యూరులో ప్రతి వాడవాడకు సీసీ రోడ్డు, అదే కాక గెస్ట్ హౌజు, అంగన్వాడీ సెంటర్ బిల్డింగు, వాటర్ సప్లైస్కి ట్యాంకీలు, వాటర్ ట్యాంకీలు అన్నీ కూడా ఇలా 20 లక్షలతోటి కూడా గ్రామ పంచాయతీ బిల్డింగు అన్నీ కూడా మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మంత్రి గారు చేసినవి ఉన్నాయి. ఇక్కడ ఇంకా ఏమైతే మిగిలిపోయిన పనులు ఉన్నాయో పెద్దలు మంత్రి గారి ఆశీస్సులతోటి ఆ మిగిలిపోయిన పనులను కూడా నేను సార్ దృష్టికి తీసుకెళ్ళి పూర్తి చేస్తానని చెప్పి కోరుకుంటున్నాను.